ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే కల్తీ నెయ్యి అంశాన్ని కూటమి నాయకులు తెరపైకి తెచ్చారని విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షులు మజ్జు శ్రీనివాసరావు ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు నిజాలు లేకుండా కొన్ని పత్రికలు ఛానళ్ల ద్వారా వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కల్తీ నెయ్యి విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పారని డిమాండ్ చేశారు. ప్రజలు సమస్యలు పట్టవని, కేవలం కల్తీ నెయ్యి, రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప రాష్ట్రంలో పాలన లేదని విమర్శించారు. కల్తీ నెయ్యిపై ప్రశ్నించే వారిపై దాడులు చేయడం, ఇళ్లపై పెట్రోల్ బాంబులు వేయించడం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో సంక్షేమ అభివృద్ధిని గాలి కుదిలేశారని, 3 లక్షల కోట్లు అప్పులు చేసి ఎక్కడ దాచారో, ఎవరికి దోచిపెట్టారో అని చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మొన్నటి రోజుని మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు వారు అబ్బాబే మేము అలాంటి ఆరోపణలు చేయలేదు, నేనేమి దెన్ గవర్నమెంట్ మీద కానీ ముఖ్యమంత్రి గారు నేనే కలిసిందని చెప్పానా అని అన్న ఈ వ్యక్తి మళ్ళీ మరుసటి రోజు హిందూ ధర్మ రక్షణ పరిషత్ అని చెప్పి మరి వారి గురించి చెప్తే ప్రత్యేకంగా వారు ఒకప్పుడు ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడిన వారు మరి ఏ రకంగా గతంలో మాట్లాడిన మాటలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు అవసరం, ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉందంటే వీరు చేస్తున్న దుష్ప్రచారం ఎలాంటి దుష్ప్రచారం అంటే మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలప్పుడు ఆయన విశ్వాసాల గురించి చెప్పారు. ఆయన విశ్వాసాల గురించి నేను ఎలాంటి విశ్వాసాల గురించి చెప్పారంటే ఆయన రోజుకో స్టేట్మెంట్. ఒక సైడ్లో నాకు దేవుని మీద నమ్మకం లేదంటారు, నేను వచ్చి బ్యాప్టిస్ట్ అంటారు, ఓ సందర్భంలో దేవుడి పెట్టే దీపంతో హారత్తో వెలిగించానంటారు. ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి నేను కమ్యూనిస్ట్ అంటారు. అంటే మీరు మాట్లాడుతున్న మాటలన్నీ ఇవి మేము చెప్పిన మాటలు కాదు, మేమేదో ఆరోపణ మేము ఆరోపణ చేయట్లే. మీరు గతంలో మాట్లాడిన మాటలనే మళ్ళీ ఒకసారి ఉటంకిస్తున్నాం, మేము అందరికి తెలియజేస్తాం. మీరు ఏదైతే మీరు ఈరోజు మాట్లాడుతున్న మాటలు భక్తులు, విశ్వాసాలు, మీరు చెప్తున్న సనాతన ధర్మం, కానీ మీరు గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆనాడు ఓ పార్టీగా మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు చేసిన మాటలు కానీ మీరు ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటలని మేము వాళ్ళు ఉటంకిస్తున్నాం. ఇలా అనేక రకాలైన మాటలు. ఇంకా ఎంత ఘోరం అంటే అయోధ్యకు వచ్చి ఈ లడ్డూలు వెళ్ళిపోయి ఈ దీంతో కల్తీ చేసినాయి. ఆ రోజు ఎవరు? ఆ రోజు దాన్ని తయారు చేసింది ఎవరు? మైహోం రామేశ్వర గారు, మాజీ టీటీడీ సభ్యుడు, అలాగే ఇప్పుడున్న టీటీడీ సభ్యుడు సౌరభ్ గారు,